రాజేశ్వర కేంద్రపురాధీశ్వర శ్రీ శ్రీ రాజశేఖర మహారాజా మహామంత్రి, నేడు మా సోదరి ఉమాసుందరి జన్మోత్సవం. ఆమె ఇలవేల్పును ఆరాధించుటకే వెళ్ళవలసింది. తగిన ఏర్పాట్లు చేశారా? చిత్తం మహారాజా. అదిగో అమ్మాయి వస్తూ ఉంది. ఉమా రామ్మా. వదిన, ఉమామహేశ్వరి దేవాలయానికి వెళ్ళొస్తాను. వెళ్ళిరా తల్లి. వెళ్ళొస్తానన్నయ్య. శుభంగా వెళ్ళి క్షేమంగా రామ్మ. మహామంత్రి. చిత్తం మహారాజా. నిలవేణి, చూశావా అమ్మాయి భక్తి విశేషం? చూసేదేముందండి, ఏ గుటి చిలక ఆ గుటి పలుకు పలుకుతుంది. దర్శనం అయిందిగా, ఇక వెళ్ళండి. స్వామి, అమ్మవారి పేరేమిటి? శ్రీ ప్రత్యక్ష ఉమాసుందరీదేవి. ఉమాసుందరీదేవి వేం చేస్తున్నారు, మీరు వెళ్ళండి. అవును, స్వయంగా వేం చేస్తున్నారు. మీరు దారిలో ఉండరు, వెళ్ళండి వెళ్ళండి. మిత్రమా, ఏమిటి విచిత్రం? దేవి స్వయంగా వేం చేస్తారు. వచ్చిదయ్యా, దేవేమిటి వేం చేయడం ఏమిటి? అపచారం అపచారం. ఏం ఎక్కడ ఏ మహత్యం ఉంది? ఈనాడు దేవి దర్శనం నా జన్మ సాఫల్యమవుతుంది. ఇంకా పోరేమండి, బయటండి. రాకుమారి బయటండి. ఎవరయ్యా మీరు? మీరు మీరే. వాటసార్లో ఎందుకు వచ్చారు? దేవి దర్శనానికి. అంతఃపుర కన్యల ఆరాధనకు వచ్చే సమయమున ఇచ్చటికి ఎవరూ రాకూడదని మీకు తెలియదు? మల్లిక, ఏమిటా ప్రశ్నలు? దేవి దర్శనానికి అందరూ అర్హులే. వారు ఆగంతకులు, వారికి కూడా తీర్థ ప్రసాదాలు. అఖిల లోకమాత అమ్మా శిలజాత ఓ అఖిల లోకమాత అమ్మా శిలజాత పొమ్మిన భక్తిని పద పల్లవమునే పొమ్మిన భక్తిని పద పల్లవమునే నమ్మి భజించదమమ్మా పొమ్మిన భక్తిని పద పల్లవమునే నమ్మి భజించదమమ్మా సమ్మతించినము సమ్మతించినము చల్లగా చూడవే సమ్మతించినము చల్లగా చూడవే శాంత శుభును పీతా పునీత శాంత శుభును పీతా పునీత అమ్మా శీలజాత ఓ అఖిల లోకమాత అమ్మా శీలజాత మౌని సురములైనా తెలియగలరాదే నీ మహిమా దేవమౌని సురము
స్వామి, రాయదుర్గ మహామండలాధీశ్వర గండర గండ మా విజయరాయ భూపాలురకు శీఘ్రమేవ వివాహ ప్రాప్తి అని ఆశీర్వదించండి మహానుభావ. శీఘ్రమేవ వివాహ ప్రాప్తిరస్తు. తథాస్తు. విన్నావా మల్లిక? ఎవరో తెలుసుకోకుండా ఎంత అపచారం చేశావు. తక్షణం వెళ్ళి క్షమాపణ వేడుకో. మల్లిక, మా అన్నగారు ఆతిథ్యం స్వీకరించవలసిందిగా వారికి మనవి చేయి. క్షమించండి మహారాజా, తమరు రాజమందిరమునకు దయచేసి మా మహారాజా గారి ఆతిథ్యాన్ని స్వీకరించవలసినదిగా వారి సోదరీమణి ప్రార్థిస్తున్నారు. వారి ఆదరణకు మా అభివందనాలు. వారి ఆతిథ్యం ఎప్పుడూ అపేక్షణీయమే. కానీ అవసరమైన పనుంది. మహారాజు గారికి మా అభివందనలు అందజేయండి. ఇప్పటికింతే. జయం జయం మహారాజా. ప్రయాణానికి అంతా సిద్ధమేనా? సరే. మీ కొరకు ఎదుటి నుంచిన ఫలాలైనా ముట్టుకోకుండా మీలో మీరే ఆలోచించుకొని మురిసిపోతున్నారేమిటి? ఏం లేదు నీలవేణి. నా దగ్గర కూడా దాపరికమేనా? చెప్పండి. వేరేదానా దాపరికమేముంది? మన ఉమాసుందరికి యుక్త వయస్సు వచ్చింది. ఈ సంవత్సరమే వివాహం చేద్దామని ఆలోచిస్తుంది. దానికంత ఆలోచన ఎందుకు? మీరు తలుచుకుంటే తప్పకుండా అవుతుంది. ఎంత తేలిగ్గా చెప్పావు. ఆమె వయోగుణ రూపరేఖా విలాసాదులకు అనురూపుడైన చక్రవర్తి వంటి భర్త లభించడం అంటే సామాన్యమా? చక్రవర్తులు వద్దు, సార్వభౌములు వద్దు. మన బంధువర్గంలోనే ఎవరికైనా ఇచ్చుకుంటే పచ్చగా మన్నట్టింటే ఉంటుంది. ఉమా, అన్నయ్య, అయితే నువ్వు దేవిని ఏమని ప్రార్థించావు చెప్పు. మా వదినకు ఒక చక్కని మగబిడ్డను ప్రసాదించమని.